ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము యెషయా గ్రంథం 43 అధ్యాయం 19 వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు మన జీవితంలో నూతన క్రియ చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో దేవుడు మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, ఎలాంటి చెరలో ఉన్నప్పుడు కూడా దేవుడు మన జీవితంలో కార్యం చేసి మనం విడిపించడానికి ఎంతో శక్తిమంతుగా ఉంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు చెరలాగా ఇప్పుడు బబులోని దేశంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి వారిని తిరిగి వారి సొంత దేశం తీసుకెళ్తారని చెప్పి ధైర్యపరుస్తూ దేవుడి మాటలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. వారి మధ్యలో కూడా ఒక నూతన క్రియ వారిని విమోచించి విడిపించి వారిని తిరిగి వారి దేశంలో నాటాలని దేవుడు సంకల్పించేవాడుగా ఉంటూ వచ్చాడు. ఆ రీతిగా మన జీవితంలో మన పరిస్థితులు ఇంకా ఎన్నిటి కూడా మారినగా ఇంకేమీ జరగవని చెప్పి పరిస్థితుల మధ్య కూడా దేవుడు మన జీవితంలో నూతన క్రియ జరిగించి దేవుడు మన జీవితంలో అనేక మార్గములు తెరిచేవాడు ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రభుని బట్టి ప్రభు మన జీవితంలో విమోచకుడిగా రాజుగా మన ఆశ్చర్యజనక వాడు నన్ను బట్టి ఆయన ఒక్కడే మన జీవితంలో నూతన కార్యం చేయవాడు ఉంటున్నాడు. ఆ రీతిగా చేయనట్లుగా మనం కూడా ప్రభు కొరకై కనిపెట్టినట్లుగా ప్రభు మన సాయం చేయనుగాక.